నంద్యాల ఉప ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభివృద్ధి పనుల జపం చేస్తూనే పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులను బుజ్జగిస్తోంది. తిరిగి పార్టీలో చేర్చుకుంటోంది. దివంగత నేత నాగిరెడ్డి సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డిని టీడీపీ రంగంలోకి దించింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇస్తుండటంతో టీడీపీ ఎత్తులపై ఎత్తులు వేస్తోంది. సీఎం చంద్రబాబు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. నంద్యాల అభివృద్ధికి వందల కోట్ల రూపాయల బరాలు ప్రకటించారు. పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకుంటున్నారు. కొద్ది నెలల నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న మాజీ ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిని రంగంలోకి దించారు. ఏవి సుబ్బారెడ్డి రాకతో టీడీపీలో కొత్త జోష్ వస్తే వైసీపీ పరేషాన్లో పడింది. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డికి మంచి పేరుంది. భూమా నాగిరెడ్డి దంపతులతో మంచి సంబంధాలు ఉండేవి. కొద్ది నెలల నుంచి మంత్రి అఖిలప్రియ తీరు నచ్చక టీడీపీకి దూరమైన ఏవి సుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు. చంద్రబాబు సూచన మేరకు మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డికి మంత్రులు రాజీ కుదిర్చారు. ఏవి సుబ్బారెడ్డి రాకతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి చక్రం తిప్పి టీడీపీని గెలిపిస్తారని ధీమాగా ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడడము, అందరం కలిసి ఉండాలి అనడము, కొంతమంది పార్టీ మారిన వాళ్ళను వితిన్ 24 అవర్స్లో మళ్ళీ తిరిగి పార్టీలోకి తేగల చాకచక్యము ఇలాంటివన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అధికార పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, దాని గురించి డోకా లేదు. నంద్యాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు 1200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో నంద్యాల ముఖచిత్రం మారుతుందని ఏవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. ప్రజలు టీడీపీకే ఓటేస్తారని అంటున్నారు. నంద్యాల పట్టణానికి దాదాపు 1200 కోట్ల పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. రోడ్డు వైండింగ్ కార్యక్రమం అయితేనేమి, వెలుగోడు నుంచి నంద్యాలకు నీటి సప్లై అయితేనేమి, 13,000 ఇండ్ల నిర్మాణం అయితేనేమి, అలాగే ప్రతి పల్లెకు సిమెంట్ రోడ్డు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయిస్తే గెలిపిస్తారని ఆశిస్తున్నాను. టీడీపీలోకి తిరిగి ఏవి సుబ్బారెడ్డి రాకతో కంగుతిన్న వైసీపీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసిన ఏవి సుబ్బారెడ్డిని అస్త్రంగా ఉపయోగిస్తోంది. అధికార పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని విడిన క్యాడర్నంతా సైకిల్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏవి. మరి ఆయన రాక నంద్యాల విజయంపై ఏమాత్రం ప్రభావితం చూపుతుందో తెలియాలంటే ఉప ఎన్నికల వరకు ఆగక తప్పదు. మరి కెమెరామెన్ పవన్తో హరికిషన్, విషయం టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా. ఉస్మానియా యూనివర్సిటీ